హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారు, లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరూ కలిసి మెకానిక్ అల్లుడు అనే మూవీలో కలిసి నటించారు. అయితే ఆ చిత్రం అప్పట్లో అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏఎన్ఆర్ గారు చిరంజీవి గారి మధ్య మంచి రిలేషనే ఉంది. అయితే అప్పట్లో టాలీవుడ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దాదాపు సెలబ్రిటీస్ అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమ యాంకరింగ్ చేసింది. చిరంజీవి, ఏఎన్ఆర్ పక్కపక్కనే కూర్చున్నారు. ఏఎన్ఆర్ని మాట్లాడమని సుమ మైక్ ఇచ్చింది. అప్పుడే ఏఎన్ఆర్ గారు తన పక్కన అలనాటి హీరోయిన్ సరోజాదేవి గారు కూర్చున్నారు. నువ్వొచ్చి పక్కన కూర్చుంటే ఇంకేం మాట్లాడతాను అంటూ ఏఎన్ఆర్ గారు చిలిపిగా అన్నారు. వెంటనే సరోజాదేవి గారు అంతే చిలిపిగా ఏఎన్ఆర్ గారి భుజంపై కొట్టారు. ఇంతలో చిటపట చినుకులు సాంగ్ గురించి మాట్లాడమని చిరంజీవి గారు అడిగారు. దీంతో ఏఎన్ఆర్ గారు ఆ పాట గురించి మాట్లాడాలి అంటే ముందు వర్షం పడాలి కదా అని నవ్వుతూ అన్నారు. ఆత్మబలం చిత్రంలో ఏఎన్ఆర్ గారు సరోజాదేవి గారి మధ్య వచ్చే చిటపట చినుకులు సాంగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఆ తర్వాత ఏఎన్ఆర్ గారు మాయాబజార్ చిత్రం గురించి చెప్పారు. మాయాబజార్ మూవీలో తనతో పాటు ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, ఎస్వీఆర్ గారు అందరూ హీరోలే అని అన్నారు. ఆ తర్వాత సుమా గారు మాట్లాడుతూ మీరు నటించిన హీరోయిన్లలో మీకు ఎవరంటే బాగా ఇష్టం అని అడుగుతూ ఏఎన్ఆర్ గారిని ఇరకాటంలో పెట్టారు. నాకు ఎవరూ ఇష్టం లేరు, నేను పోషించిన స్త్రీ పాత్రలే నాకు చాలా ఇష్టమని ఏఎన్ఆర్ గారు చాలా తెలివిగా సమాధానమిచ్చారు. చివరగా చిటపట చినుకులు సాంగ్ గురించి చెప్పండి అని సుమ ఏఎన్ఆర్ గారిని అడిగింది. ఏఎన్ఆర్ గారితో పాటు చిరంజీవి గారు కూడా మీకు రెయిన్ సాంగ్స్ చాలా బాగా కలిసి వచ్చాయి అని సుమ అడిగింది. కాబట్టి ఆ సాంగ్ వెనుక ఉన్న దారుణమైన నిజాన్ని ఏఎన్ఆర్ వెంటనే బయటపెట్టారు. పక్కనే సరోజాదేవి ఉండగా ఆ సాంగ్ షూటింగ్కి ముందు మేమిద్దరం చలి నీళ్ళలో తడవాలి. లైటింగ్ రెడీ కావడానికి చాలా సమయం పడుతుంది. అంతలోపు మేము వణుకుతూ ఉంటాం. ఆ నీళ్లు మంచివి కాదు, ఎక్కడో ఉండే చెరువులో నుంచి తీసుకుని వస్తారు. మురికి నీళ్ళలో తడిచేవాళ్ళం. ఆ తర్వాత 15 రోజులు జలుబు ఉంటుంది అంటూ ఏఎన్ఆర్ వెంటనే నవ్వుతూ అక్కడ ఉన్న ప్రేక్షకులందరినీ కూడా నవ్వేలా చేశారు. పక్కనే ఉన్న చిరంజీవి గారు పగలబడి నవ్వారు. చూసే వాళ్ళకి మాత్రం రెయిన్ సాంగ్స్ ఎంతో హాయిగా ఉంటాయి, మాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు ఇక అడగొద్దు నువ్వు అంటూ ఏఎన్ఆర్ సుమాకి వార్నింగ్ ఇచ్చారు. అటు ఏఎన్ఆర్ ఇటు చిరంజీవి ఇద్దరు తమ కెరీర్లలో చేసిన రెయిన్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే రెయిన్ సాంగ్స్ షూటింగ్స్ ఇంత దారుణంగా ఉంటుందా అని ఆ విషయాలు విన్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు.